నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మల్లారెడ్డి ఇప్పుడు టీడీపీకి అంటే తెలంగాణ టీడీపీకి అధ్యక్షులుగా ఉండబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది సార్? మల్లారెడ్డి మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మనకు తెలుసు మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళు ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నవాళ్ళే. సో ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు. అయితే మల్లారెడ్డి తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళాడు, రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్లోకి వెళ్ళాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండాల్సి రావడం, ఈయన మంత్రి కావడం మల్లారెడ్డి, దాంతో వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ అనేది పెరిగింది. సో మల్లారెడ్డి భూ కబ్జాదారుడని, రకరకాల ల్యాండ్ గ్రాబింగ్స్ చేస్తున్నాడని, అక్రమాలు చేస్తున్నాడని రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశాడు దాని మీద. దానికి రియాక్షన్గా మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కబ్జాకోర్ అని అతను కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కూడా బ్రదర్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉంటారు. మెయిన్ బిజినెస్ రియల్ ఎస్టేటే కాబట్టి అతన్ని రివర్స్లో నువ్వే కబ్జాకోరు రకరకాలుగా ఈయన ఆరోపించడం, అట్లాగే ఓటుకు నోటు దొంగ అని మాట్లాడడం, ఇలాగే వీళ్ళిద్దరి మధ్య వెర్బల్ వార్ఫేర్ కూడా జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరు బాగా యాంటీ అయిపోయారు. అంటే పర్సనల్గా ఈయన తొడగొట్టి ఛాలెంజ్ చేయడం మల్లారెడ్డి, ఇవన్నీ కూడా చేశాడు. సో మల్లారెడ్డి మీద ఇంకొంతమంది మీద పర్సనల్ గ్రెడ్జ్ స్థాయికి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ టార్గెట్ చేసింది మల్లారెడ్డి లాంటి వాళ్ళని. సో మల్లారెడ్డి కబ్జాలంతా బయటికి తీయడం, మల్లారెడ్డి మీద కేసులు పెట్టడం, కాలేజీలని పోయి సీజ్ చేయడం, అతను ఆక్యుపై చేసుకున్నాడని వాళ్ళ సైట్లోకి వెళ్ళి జనాలను పంపించడం, ఇలాగా రకరకాలుగా జరిగాయి. సో దాంతో మల్లారెడ్డి దీన్ని తట్టుకోవడం ఎలాగా, జైలుకి పంపిస్తాడేమో అని భయపడి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసమే సివియర్గా ట్రై చేశాడు. కానీ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి క్లియర్గా మల్లారెడ్డిని కాంగ్రెస్లోకి రానివ్వకూడదని క్లియర్గా అనుకున్నాడు. సో అందుకని మల్లారెడ్డి చేసిన ప్రయత్నాలు ఏవి ఇక్కడ ఫలించలేదు. దాంతో డీకే శివకుమార్ని కూడా కలిశాడు మల్లారెడ్డి. అయినా కూడా రేవంత్ రెడ్డి క్లియర్గా మల్లారెడ్డి విషయంలో మాత్రం నో అనే స్టాండ్లోనే ఉన్నాడు. సో దాంతో ఇప్పుడు మల్లారెడ్డికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి బీఆర్ఎస్లోనే ఉండడం, 2 బీజేపీలోకి వెళ్ళడం, 3 టీడీపీ కొత్తగా. సో మొన్నటి వరకేమో బీఆర్ఎస్లో ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి. ఆల్రెడీ బీఆర్ఎస్కి ఇప్పుడు హోప్ కనిపించట్లేదు. ఎందుకంటే ఉన్న హోప్ కూడా మొన్న ఎంపీ ఎలక్షన్లో దారుణంగా అది ఓడిపోయింది. సో ఇప్పటికిప్పుడు దాన్ని రివైవ్ అవుతుందన్న ఒక హోప్ ఉండలేదు. హోప్ ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీ హోప్ ఇవ్వాలి తన క్యాడర్కి. అందుకని జగన్ 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాము, మళ్ళీ మనం వస్తున్నాము, మనం పోరాటం చేద్దాము, నా ఒంట్లో సత్త ఉంది, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ఓదార్పు యాత్ర ఇవన్నీ చెప్తున్నాడంటే అర్థం ఏమంటే పార్టీని మనం నిలబెట్టుకుందామని. దానికి తగినట్టు 40% ఓట్లు వచ్చాయి. దేశంలోని అతిపెద్ద పార్టీల్లో 5వ ప్లేస్లోనూ ఉంది. కాబట్టి జగన్కి ఆ హోప్ ఉంది, క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఇక్కడ క్రియేట్ చేయలేకపోతున్నారు ఎవరు, కేసీఆర్కి అనేక చిక్కులు కూడా ఉన్నాయి. ఎందుకంటే జగన్ది కొంత బెటర్ పరిస్థితి కేసీఆర్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే జగన్ అవసరం ఇప్పటికి కూడా మోడీకి ఉంది. ఇటు రాజ్యసభలో 11 మంది ఉన్నారు, పార్లమెంట్ అంటే లోక్సభలో కూడా 4 ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే, రేపు క్రైసిస్ వస్తే జగన్ 4 మనకు అవసరం అవుతారు. ఆ 11 మంది కొన్ని బిల్లులు పెట్టాలని 11 మంది అవసరం అవుతారు. ఇవన్నీ మోడీకి ఉన్నాయి. కాబట్టి జగన్కి కొంతవరకు ప్రొటెక్షన్ ఉంది కేంద్రం నుంచి. ఇక్కడ అది లేదు. ఆల్రెడీ కేసీఆర్ కూతురు జైలుకి వెళ్ళి 2 నెలలు దాటింది. ఆమె ఇప్పుడిప్పుడు వచ్చే సూచనలు కూడా ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ కేసీఆర్ మీద కూడా గొర్రెల కుంభకోణంలో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఒకసారి ఎంటర్ అయితే మనకి ఎలా ఉంటుందో మనం అనేక వీడియోలు చెప్పుకున్నాం. పిఎంఎల్ఏ చట్టం ఎంత భయంకరమైందో చెప్పుకున్నాం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో అవన్నీ రేపొద్దున కేసీఆర్ మీద కూడా పెట్టారంటే కేసీఆర్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ లేక వెళ్తాడు. మామూలుగా ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళే పరిస్థితి జగన్కి కూడా ఉంది. ఇక్కడ అక్కడ వరకే, స్టేట్ వరకు. సెంట్రల్ ఏజెన్సీలు జగన్ని జైలుకి పంపిస్తాయి లేదనే డౌట్ఫుల్లే. స్టేట్ పంపిస్తే జగన్ కూడా ఆల్రెడీ ఇంకా ఎక్కువ కష్టాలు పెడతాను, నేను రెడీగా ఉన్నాను అన్నాడు. అతను ఇంకా యువకుడే,
కాబట్టి జైలుకి వెళ్ళినా అతనికి ఆల్రెడీ అనుభవం ఉంది, జైలు ఎలా ఉంటుందో చూశాడు, జైలుని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతనికి ఒక ఐడియా ఉంటుంది, జైల్లో ఉంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, అవన్నీ తెలుసు అతనికి. కాబట్టి అతనికి ఏమి ఇబ్బంది లేదు. రెండోది అతను హెల్తీగా మంచిగా ఫిజికల్గా ఫిట్గా ఉంటాడు, అవన్నీ ఉన్నాయి. ఇతనికి అవేవి లేవు. ఈవెన్ చంద్రబాబు కూడా 52 రోజులు ఉండగలిగాడంటే అతను డిసిప్లైను, హెల్త్, ఫుడ్ చేయడం, ఫిట్నెస్ ఉంది చంద్రబాబుకు కూడా. రెండోది తన వ్యవస్థల్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ చంద్రబాబుకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. రెండోది నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబుకి సపోర్ట్ సిస్టమ్స్, కులం కావచ్చు, మీడియా కావచ్చు, వివిధ వ్యవస్థల్లో తన మనుషులు కావచ్చు, పార్టీ స్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి చంద్రబాబుకి. సో కానీ అవన్నీ కేసీఆర్కి ఇక్కడ వీక్. సో కేసీఆర్కి ఆ కులమే పెద్ద స్ట్రాంగ్ ఉన్న కులం కాదు, పేరుకి అగ్ర కులం, కానీ అదేమి వెలమ అనేది అంత బలమైన కులం కాదు. సో కులము ఇది లేదు. ఇంకా మీడియా కూడా మనం చూస్తున్నాం, కేసీఆర్ నమస్తే తెలంగాణ ఒకటే బలంగా ఉంది, ఇంకేదో ఛానల్ ఉంది, అది కూడా పెద్ద వ్యవహారం కాదు. ఇంకా వ్యవస్థల్లో చంద్రబాబు లాగా ముందు చూపులేదు. చంద్రబాబు ఆ విషయంలో బ్రహ్మాండమైన విజనరీ. అంటే ఇంకొక 20 ఏళ్ళు ఉండాలంటే ఇప్పుడే బ్రహ్మాండంగా బాగా చదువుకునే కుర్రాళ్ళని లా కాలేజీలో కొంత సెలెక్ట్ చేసి వాళ్ళని పెద్ద లాయర్లుగా తయారు చేసి, జడ్జిలుగా తయారు చేసి, ఈ మెకానిజం ఎప్పటి నుంచో ఆయన మొదలుపెట్టాడు. సో ఆయనకి ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ముందు చూపు ఉంది. కేసీఆర్కి అవేవులు. కేసీఆర్ ఏంటంటే ఎప్పటికప్పుడు టైంపాస్ చేసే వ్యవహారం. పరిపాలన అంతా కూడా రెండోసారి కంప్లీట్గా తన మీద వదిలేసి ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటూ, అదేదో రిటైర్డ్ ప్రొఫెసర్ లాగా అట్లా ఉన్నాడు కేసీఆర్, పుస్తకాలు చదువుకుంటూ ఈ వ్యవహారంలో ఉండిపోయాడు. సో ఇవేవి ఆయన అంటే మళ్ళీ మనం వస్తామనుకున్నాడు, రేవంత్ రెడ్డి వస్తాడని ఎవరు ఊహించలేదు, కేసీఆర్ అసలు ఊహించలేదు. ఊహించుంటే కొంతగా ముందు జాగ్రత్త పడి ఉండేవాడు. సో ఇవన్నీ కేసీఆర్కి డిసడ్వాంటేజ్. కాబట్టి ఇలాంటి పార్టీలో మల్లారెడ్డి ఉంటే ఇబ్బంది. సో బీజేపీలోకి వెళ్ళాలి. బీజేపీలోకి వెళ్తే సెంటర్ ప్రొటెక్షన్ ఉంటే రేవంత్ రెడ్డి తనను ఏమి చేయకపోవచ్చు అనేది ఉంది. సో కాకపోతే బీజేపీలో ఇదేంటంటే కలగూర గుంపలాగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ నాయకులు ఉన్నారు. ఇతను ఇప్పుడు వెళితే ఇతనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది డౌట్ఫుల్. అందుకని ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే, ఈ మధ్య చంద్రబాబు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అన్న డౌట్ వచ్చే విధంగా చంద్రబాబు బిహేవ్ చేశాడు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం పోటీనే చేయలేదు. ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ పోటీ చేయకపోవడం అంటే ఎలక్షన్లో అంతకంటే దానికి ఘోరమైన పరిస్థితి ఉండదు. అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి కోసమే ఇది చేశాడనేది అందరూ అన్నారు. సో ఇప్పుడు బీజేపీ చంద్రబాబుని ఏమడుగుతుందంటే, మీరు ఇక్కడ రివైవ్ చేయండి, మనం బీజేపీ తెలుగుదేశం టైఅప్ అయ్యి లోకల్ ఎన్నికల్లో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, సో మనం కొంత కూటమి సీట్లు సంపాదించాలి అనేది. ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో హోప్ పెరిగింది. కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఎక్కువ హోప్ ఉంది. కర్ణాటకలో ఎలాగో స్టేట్ ఎలక్షన్లో దారుణంగా ఓడిపోయింది, కానీ ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు తెచ్చుకోవడం అనేది బీజేపీ అనూహ్యమైన విజయం. సో దాన్ని 8కి ఇంకొక 8 చేసి మేము 88 తెస్తామని బండి సంజయ్ అంటున్నాడు. అందుకని వీళ్ళు కూడా ఇక్కడ కూడా ఇటు చంద్రబాబుని ఇటు పవన్ కళ్యాణ్ కలుపుకొని ఇక్కడ కూడా ఈ సోషల్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాంతో ఇక్కడ కూడా వెళ్దాము. ఎందుకంటే టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది, ఇక్కడ బీసీల్లో సపోర్ట్ ఉంది, క్యాడర్ ఉన్నారు, కాబట్టి చేయగలరు అనేది ఉంది. ఎట్లాగో పవన్ కళ్యాణ్ కరిష్మా కూడా దీనికి పనికొస్తుంది. ఒక ఊపు మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు. సో ఈ కాంబినేషన్తో వెళ్దామని అనుకుంటున్నప్పుడు దీనికి ఒక స్ట్రాంగ్ ప్రెసిడెంట్ కావాలి చంద్రబాబుకి. ఆ ప్రెసిడెంట్ ఎలా ఉండాలంటే మంచిగా డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు ఉండాలి. ఇంతకుముందు కాసాని అలాగే ఉన్నాడు, క్యాష్ పార్టీ అంటారు కదా మామూలుగా, అలాంటి క్యాష్ పార్టీ ఎవరు ఉన్నారని చంద్రబాబు చూస్తాడు ఖచ్చితంగా. అలాంటి క్యాష్ పార్టీ మనవాడు మల్లారెడ్డి. రెండోది పాత కాపు, గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాడే. సో మల్లారెడ్డి లోగుట్లు పేగుట్లు అన్నీ తెలుసు చంద్రబాబుకి. సో ఇతన్ని పెడదామనేది ఆలోచన అని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి పండిస్తాడా, రేవంత్ రెడ్డికి చంద్రబాబు క్లోజ్ కదా అనేది ఒక వెర్షన్ వినపడుతుంది. కానీ చంద్రబాబు అనుకుంటే దాన్ని ఏదంటారు కదా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. సో కాబట్టి రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేయగలడు, వీళ్ళిద్దరిని కూడా కలిపేయగలడు. సో చంద్రబాబు ఇట్లాంటివి అనేక క్రైసిస్ని, ఆయన కొన్ని 100,000 క్రైసిస్ని డీల్ చేసిన వ్యక్తి కాబట్టి డీల్ చేయగలడు అనేది అంటున్నారు. అదే కానీ జరిగితే మాత్రం ఇక్కడ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటాయి. సో మల్లారెడ్డి కూడా ఇంపార్టెంట్ ఫిగర్ అయిపోతాడు.
ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆల్రెడీ బీజేపీ అలయన్స్లో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి టచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇది కాంబినేషన్ పాజిబుల్ అయితే పాజిబుల్, జరుగుతుందా లేదో మనకు తెలియదు. ఇదైతే ఈ వార్త వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ.